హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? వైట్ కలర్ ఫ్లవర్స్ చూసారా? దీన్ని ఎడీనియం అని పిలుస్తారు. అలాగే దీన్ని డెజర్ట్ రోజ్ అని కూడా అంటారు. అండ్ ఇది సక్లెంట్ ఫ్యామిలీకి అయితే చెందింది. ప్లాంట్ లో చాలా కలర్స్ అయితే అవైలబుల్. ప్లాంట్ కి మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. 6 to 8 hours అయితే ఖచ్చితంగా సన్లైట్ ఉండాలి. డైరెక్ట్ సన్లైట్ లోనే పెడితే ఫ్లవరింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఈ ఎడీనియం ప్లాంట్ కి ఓవర్ వాటరింగ్ చేయకూడదు. వాటర్ ఎక్కువ అయితే రూట్ రాట్ వచ్చి కాడెక్స్ అనేది కులిపోతుంది. కాడెక్స్ అంటే కింద లావుగా ఉంది చూసారా, దాని కాడెక్స్ అంటే. ఈ ప్లాంట్ దగ్గర సాయిల్ చెక్ చేస్తే తెలుస్తుందండి కంప్లీట్ గా డ్రై లేదా డ్రై అయ్యాక మాత్రం వాటరింగ్ అనేది ఇవ్వాలి. ప్లాంట్ కి వెల్ డ్రైన్ సాయిల్ ఉండాలి, ఎందుకంటే వాటర్ పోసినప్పుడు నిలవ ఉండకుండా వాటర్ అనేది డ్రైన్ అయిపోయేలా ఉండేలా చూసుకోవాలి. 15 days కి ఏమైనా ఒక ఫెర్టిలైజర్ లిక్విడ్స్ ఇచ్చుకుంటే ఫ్లవరింగ్ అనేది చాలా బాగా అంటే ఈ మొక్కకి బనానా పిల్ ఫెర్టిలైజర్ కానీ లేదా ఆనియన్ పిల్ ఫెర్టిలైజర్ కానీ ఇచ్చుకోవచ్చు. వెర్మీ కంపోస్ట్ అయినా వేసుకోవచ్చు అండి, ఫ్లవరింగ్ బాగా. దగ్గర ఉన్న ఎడీనియం కలర్స్ మీకు సైడ్ చూపిస్తాను చూడండి. ఇవైతే కొన్ని అయితే నేను ఆన్లైన్ లో అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఎడీనియం ప్లాంట్ ని February to June ఈ టైంలోనే ప్రూనింగ్ చేసుకోవాలి, అంటే సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. లేదా దీన్ని మనం వింటర్ కానీ రైనీ సీజన్లో కనుక ప్రూనింగ్ చేసుకుంటే ఆ వాటర్ డ్రాప్స్ అనేవి మనం ఎక్కడైతే కట్ చేసామో దాని మీద పడితే ఈ ప్లాంట్ అనేది కుళ్ళిపోయి ఆ కాడెక్స్ మొత్తం పోతుంది. సో ప్లాంట్ అనేది చనిపోతుంది. ఈ ఎడీనియంలో నా దగ్గర అయితే చాలా పెద్ద సైజ్ ప్లాంట్ ఉంది. దీన్ని అయితే హార్డ్ ప్రూనింగ్ చేసేసాను, ఎందుకంటే నీ కాడెక్స్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది మనం ఇలా ప్రూనింగ్ చేసుకున్నప్పుడల్లా. అప్పుడు ప్లాంట్ అయితే చాలా అందంగా కనిపిస్తుంది. ఈ ఎడీనియం ప్లాంట్ కి ప్రూనింగ్ చేయాలన్నా లేదా రిపోర్టింగ్ చేయాలన్నా ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే వాటరింగ్ అనేది 4 days ముందు నుంచి స్టాప్ చేసేయాలి. ప్రూనింగ్ చేశాక మనం ఎక్కడైతే ప్రూనింగ్ చేసామో ఆ ప్లేస్ నుండి మనకైతే పాలు అయితే కారుతాయి. సో దానికి మీరు ఏదైనా సినమన్ పౌడర్ కానీ ఫంగిసైడ్ సాఫ్ట్స్ అని అమ్ముతారు, అది అప్లై చేసుకోవాలి. అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే ప్లాంట్ పైన అనేది కుళ్ళకుండా ఉంటుంది. నెక్స్ట్ వాటరింగ్ కూడా చేయకూడదు ఇంకో 4 days తర్వాత కొంచెం వాటర్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూపిస్తున్న మీకు ఈ మొక్క అయితే అంటుకట్టిన మొక్క అండి. ముందు మీకు హార్డ్ ప్రూనింగ్ చేశాను అన్నాను కదా, దాని నుంచి వచ్చింది ఈ ప్లాంట్ ఇది. దీన్ని కూడా నేను ప్రూనింగ్ చేసేసుకోవాలి, ఎందుకంటే ఫిబ్రవరిలోనే ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోవడంతో దీన్ని ప్రూనింగ్ చేసుకోవాలా. ఈ ఫ్లవరింగ్ మొత్తం అయిపోయాక నేను హార్డ్ ప్రూనింగ్ చేసేస్తాను. ప్రూనింగ్ చేసేసరికి స్టెమ్స్ అయితే వేస్ట్ అవుతాయి అనుకోకండి. ఈ స్టెమ్స్ తో కూడా మనం ప్లాంట్స్ ఈజీగా గ్రో చేసేసుకోవచ్చు. ఇది ఎలా గ్రో చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. 20-30 days లో అయితే న్యూ బ్రాంచెస్ అనేవి వస్తాయి. ఆ బ్రాంచెస్ కి ఏమవుతుందంటే ఎక్కువ ఫ్లవరింగ్ అనేది వస్తుంది. ఇలా ఈ అడీనియం ప్లాంట్ ని ప్రూనింగ్ చేసుకుంటుంటే ఈ కాడెక్స్ సైజ్ అనేది పెరిగి బాన్సాయి లుక్ లో వచ్చి ఫ్లవరింగ్ తో నిండిపోతుంది అనమాట. ఈ అడీనియం ప్లాంట్ కి సాయిల్ మిక్స్ ఏంటంటే 40% శాండ్ తీసుకుంటే ఒక 30% గార్డెన్ సాయిల్, ఒక 20% ఏమో వర్మీ కంపోస్ట్ కలుపుకొని పాటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో చూసాక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఒకవేళ ప్రూనింగ్ ఎలా చేయాలన్న వీడియో కావాలంటే నాకైతే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, అందరికీ బాయ్.